వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 ఇయర్స్ సంత్ సదానంద గురూజీ గారు. వారితో స్పెషల్ చిట్ చాట్. గురూజీ నమస్తే అండి. జై గురుదేవ్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు స్టూడియోకి వచ్చినందుకు. చాలా కాలం వెయిట్ చేసాం మీకోసం. ఏమి లేదు తల్లి, పైవాడు ఏ రోజు ఎప్పుడు ఎవరితో కలపాలో ఒక ఫిక్సేషన్ ఉంటుంది. ఆ ముహూర్తంకే మనం కలుసుకుంటాం. చాలా మంది అబ్బాయిలాగా పుట్టి మళ్ళీ అమ్మాయిలాగా మారాలి అనుకుంటారు. అది ఎట్లా చెప్తారు గురువు గారు? అది ఎందుకు? అది వాడి మానసిక పరిస్థితి. రెండవది అవగాహన రాహిత్యము. రెండవది కొన్ని వాని శరీరంలో మార్పులు, వాని కోరికలు, ఇష్టాయిష్టాలు, పరిసర ప్రాంతపు పరిస్థితి, చుట్టుపక్కల పరిస్థితి, ఇన్ని వాని మీద ప్రభావం చూపించి అట్రాక్ట్ అయిపోయి ఈ మధ్య అదేందో ఆపరేషన్లు అని ఒకడి నుంచి ఒకడుగా మారిపోతా ఉన్నారు. భగవత్ నిర్ణయానికి విరుద్ధంగా పోతా ఉండారో లేకుంటే భగవంతుడే ఆ సంకల్పం చేసి వాడిని అట్లా పెట్టేస్తా ఉన్నాడు. ఆ పేడి అంటాం మనము, అంటే మీరు ట్రాన్స్జెండర్ అని ఇంగ్లీష్లో అంటూ ఉన్నారు. అది కూడా మన మహాభారతంలో పనికి వచ్చిందిగా. అర్జునుడికి శాపం ఇస్తే ఆ శాపం వరంగా మారింది. అజ్ఞాతవాసంలో అర్జునుడిని ఎవరైనా ఎక్కడైనా గుర్తుపట్టేస్తారు. వీళ్ళు ఎంత మారు వేషాలు వేసుకున్నా వీళ్ళు తప్పించుకుంటారు. అర్జునుడు అపరూప రూపసి, కృష్ణుడు తర్వాత కృష్ణుడు అంత అందగాడు కాబట్టి వాని 10 పేర్లలో కృష్ణ అని అర్జునుడికి కూడా పేరు ఉంది. అర్జున పల్గొన పార్థ కిరీటి బీభత్సురుచియ సవ్యసాచి కృష్ణ శ్వేతవాహన, ఈ పేర్లు ఉన్నాయి. అవును. ఆయనను కప్పిపుచ్చాలంటే వాళ్ళు ఎంత ప్రీవియస్గానే ప్లాన్ చేసి ఒక శాపం ఇచ్చినట్లు ఇచ్చి ఆ శాపాన్ని ఇప్పుడు వాడుకో 1 సంవత్సరం అని చెప్పి పెట్టబట్టి ఆ పేడితనం వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు మనం చాలా చూస్తూ ఉన్నాము. అఘోరీలు బయట ఉన్నారు, లేదంటే అఘోరీలు హిమాలయాల్లో ఉంటారు, అఘోరాలు హిమాలయాస్లో ఉంటారు, నాగ సాధువులు ఉంటారు. సో వాళ్ళు అక్కడ హిమాలయాస్లో ఉండి ఈ భూ ప్రపంచాన్ని అంతా కాపాడుతూ ఉంటారు. ప్రళయాలు సంభవించినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు వస్తారు ప్రొటెక్ట్ చేయడానికి, అలా చెప్తూ ఉంటారు. ఒక అఘోరి కానీ అఘోరా కానీ అసలు ఎలా ఉంటారు గురువుగారు? వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అసలు? ఈ సినిమాలు ఇప్పుడు వస్తున్న ట్రెండ్లలో అఘోరి అన్న పదానికి అర్థాన్నే సర్వభ్రష్టం చేస్తాను. అఘోరీలు నాగసాధువులు లోక కళ్యాణం కోసం మేమేమో చేస్తామని అనుకునే వాళ్ళు కాదు. వాళ్ళకు అధర్మం జరుగుతుంది అంటే ఎదురుపడి యుద్ధం చేసి సంపనన్నా సత్తారు. సత్యదానికి సిద్ధం, సంపేదానికి సిద్ధమైనటువంటి శివ గణస్వరూపులు. పూర్తి బ్రహ్మచర్యము, సత్పిండ దానము చేసుకొని కఠినాతి కఠినమైనటువంటి గురువు పెట్టిన నియమాలు అన్నీ చేసుకుంటూ మొదటి 12 ఏళ్ళు చేసుకొని మామూలు అఘోరి అనిపించుకొని ఆ తర్వాత 12 కొన్ని రకాల సాధనలు చేసినప్పుడు శివాంశ సంభూతుడుగా మారిపోతారు. అది ఆ లైన్ నుంచి వాళ్ళు రారు. అందుకే మీరు కుంభమేళాకు వస్తారే తప్ప ఆ షాహీ స్నానం చేసేదానికి ఇంకా పరాయి చోట్ల ఎక్కడా కనపడరు. అతీత శక్తులు ఉంటాయి వాళ్ళకి. అతీత శక్తులు ఉంటాయా? అతీత శక్తులు ఉండేది ప్రదర్శన కోసం కాదమ్మా. ఏదో ఈ వశీకరణాలు లాంటి క్షుద్రానికి వాళ్ళు దిగరు. వాళ్ళ పేరే అఘోరి, ఘోరము లేని తత్వం వాళ్ళది. ఘోరం లేని తత్వం. పరమాత్ముడి పరమశివుడి 5 ముఖాలలో వామజాతం సజ్జోదేవం అనేసి ఎట్లయితే ముఖాలు ఉన్నాయో దాంట్లో అఘోర ముఖం ఒకటి. ఈశానపుర్ తత్పురుష అని 5 ముఖాలు ఆయనకు. 5 ముఖాల్లో అఘోర ముఖం ఒకటి. ఘోరము కానిది ఏదో అది అఘోరం. మరి ఈ అఘోరీలు మాంసాలు తింటారు, వాణి చేస్తారు, ఈణి చేస్తారు, తాగుతారు, తింటారు, ఇన్ని మాటలు అనేస్తాండం మనం. పూర్తి ఒక అవగాహన వాళ్ళ గురించి లేదు. నేరుగా వాళ్ళ దగ్గరకు పోయి మీరు ఎక్కువ నాళ్ళు వాళ్ళతో పాటు మీరు ఉండలేరు, తిరగలేరు. అసలు చూడగలుగుతామా వాళ్ళని? అసలు చూస్తామా వాళ్ళని మనం? ఆ కుంభమేళ అప్పుడు చూడొచ్చు. ఇప్పుడు సోకాల్డ్ మేమంతా అఘోరీలు చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. విమర్శ కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో సాధనలు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లోక ఉపకారం చేయాలని చూస్తున్నారు కానీ లోక అపకారం చేయడం లేదు. ఈ మధ్య ఒక మహానుభావుడు బయలుదేరాడు, శ్రీనివాస్ అన్న వ్యక్తి, తెలంగాణ వాడు. నేను పోయాను, అఘోరా దీక్షలు తీసుకున్నాను. అఘోరా దీక్షలు తీసుకున్నాడు మళ్ళీ వెనక్కు రావడం ఏంటి? ఆ వచ్చేది కూడా పుంరూపం నుంచి శ్రీ రూపానికి మారిపోవడం ఏంటి?
ఆ మగ ఆడ కానీ ఆ గొంతేమో మగ గొంతు, హ్మ్. ఆకారమేమో ఆడ ఆకారం. హ్మ్. సరే ఇవన్నీ అనుకుంటామంటే ఇప్పుడు ఒక అమ్మాయిని ఎవరినో పెళ్లి చేసుకున్నాడు అని వినపడ్డాను ఈ మధ్య. హ్మ్. వీడే అటు ఇటు కానీ వ్యవహారం. హ్మ్. వీడు ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? హ్మ్. మళ్ళా ఎంత ధైర్యంగా అంటాడంటే, హ్మ్. నేను మళ్ళీ రీకనలైజేషన్ ఆపరేషన్ చేసుకొని హ్మ్. ఐ విల్ ఈవెన్ ప్రొడ్యూస్ కొడుకులను కంటాను అంటున్నాడు. హ్మ్. హ్మ్. అంటే ఈ మీడియా వాళ్ళు ఏం చేస్తాండారు, విపరీతంగా వాడిని ట్రోల్ చేసి హ్మ్. ఏమీ లేని చెత్తని తీసుకొని వచ్చి ఈ పొద్దు ఇంత హైట్‌లో పెట్టినారు వాడిని. హ్మ్. యాక్చువల్ అతను హ్మ్. నార్కోటిక్ అడిక్ట్స్ వాడుతా ఉన్నాడు. హ్మ్. సారాయి బ్రాందీల కన్నా భయంకరమైనది అది. సారాయి మత్తు నుంచి డీ అడిక్టేషన్ సెంటర్‌కు తీసుకొని పోతే హ్మ్. బాగు చేయొచ్చు. హ్మ్. కానీ భయంకరమైన ఈ మత్తు మందులకు అలవాటు పడిన వాడిని మార్చలేం. హ్మ్. వాడు చెప్తాడు, వానికి ఏ బుద్ధి ఏ రోజు ఏ లక్షణంగా ఉంటుందో తెలీదు. బుద్ధి మహా తేజస్సుగా పనిచేస్తుంది. హ్మ్. ఎవరు ఏమడిగితే దానికి అన్నిటికీ సమాధానాలు చెప్తున్నాడు. లా పాయింట్లు చెప్తున్నాడు. హ్మ్. నేను అవి చూడడం లేదు ఎక్కువ. హ్మ్. 1, 2 చూసినాక ఛీ అనిపించింది. హ్మ్. లేదా దీని వెనకల చాలా పెద్ద కాన్స్పిరసీ ఎవడో వీని వెనకల ఉండి హ్మ్. ఈ అఘోరీ తత్వం, హిందూ తత్వం అంటే భ్రష్టు పట్టించాలా అని ఎవడో కంకణం కట్టుకొని వీడిని పావుగా వాడుకుంటున్నాడు అనుకుంటాను నేను. హ్మ్. లేదంటే పెళ్లి ఒక అమ్మాయిని ట్రాప్ చేయడము, ఆ అమ్మాయి ఆ ఒకటి అనుకుంటే ఇంకో అమ్మాయి ఎవరో బయటకు వచ్చింది ఇప్పుడు. హ్మ్. ఇంకో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, నాకు హ్మ్. పూజలని చేసి 10 లక్షలు తీసుకొని పోయినాడు అని. హ్మ్. అఘోరికి లక్షలతో పని ఏమమ్మా? హ్మ్. నాకు తెలిసి మీరు గోరఖ్పూర్ ఎప్పుడైనా పోతే మీకు అదృష్టం బాగుండి ఎవడైనా అఘోరి కనపడితే హ్మ్. మీ దశ బాగుంటే ఆ అఘోరి నేరుగా వచ్చి కపాలం ఇట్లా పెడతాడు భిక్షపత్ర. హ్మ్. మీరు పండ్లు, అన్నమో, బిస్కెట్లో వేస్తే హూ అని పడేస్తాడు. హ్మ్. డబ్బులు వేస్తే హ్మ్. డబ్బులు వేస్తే పడేస్తాడు. హ్మ్. మీరు ఆ టయానికి మీ అదృష్టం బాగుండి ఒక అరటిపండు, ఒక బిస్కెట్ ముక్కనో దాంట్లో వేస్తే హ్మ్. శంకర్ భలాకరేగా అంటాడు, వెళ్ళిపోతాడు. హ్మ్. వాళ్ళు ఆధునిక సమాజంలో వచ్చినాక కనీసం హ్మ్. ఈ సమాజ మర్యాద కాపాడేదానికి అడ్డంగా ఒక గోచన్న కట్టుకుంటారు. హ్మ్. ఈ మహానుభావుడు కొన్నాళ్ళు హల్చల్ చేసేసినాడు. హ్మ్. ఓ ఇంక మీకు పండగే మీ ఛానల్ వాళ్ళకు. హ్మ్. నేను ఈ మాట డైరెక్ట్‌గా మీరు ఇదంతా రికార్డ్ అట్లే యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టగలగాల. తప్పకుండా. మీరు ఛానల్స్ వాళ్ళే వాడిని హైప్ చేస్తున్నారు. హ్మ్. వాడు రెచ్చిపోతా ఉన్నాడు. కొంతమంది మా స్వాములు వాళ్ళు కూడా. హ్మ్. ఆళ్ళ పోరాటం ఏంటి, వీడు ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు అని చెప్పేసి హ్మ్. ఆ శివ అంటుంటారు ఒక సాధు మహానుభావుడు. హ్మ్. ఆయన గట్టిగా పట్టుపట్టాడు మహానుభావుడు. హ్మ్. ఆయనకు నిజంగా ఇది అవసరం లేదు. మాకు ఈ చెత్తలోకి దిగాల్సిన అవసరం లేదు. హ్మ్. కానీ ఇంత ధర్మభ్రష్టం చేస్తానాడే అని ఆ మహానుభావుడు పడతా ఉన్నాడు. అవును. కొంతమంది మేము అఘోరీలమని చెప్పుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు. హ్మ్. రాజేష్‌జీ మాస్టర్ అఘోరి అని హ్మ్. తణుకులో ఒకాయన ఉంటారు. హ్మ్. ఈ హైదరాబాద్‌లోనే ఎక్కడో ఒక గడ్డం ఆయన ఒకాయన ఉంటాడు. హ్మ్. అఘోరి అని అంటాడు. హ్మ్. ఆయన డైరెక్ట్‌గా చెప్తాడు, మేము హ్మ్. తాగుతాము, మేము తింటాము. ఉన్న మాట డైరెక్ట్‌గా చెప్తాడు. హ్మ్. ఈడు శవాల్ని తింటానంటాడు. అఘోర సాంప్రదాయంలో హ్మ్. ఒకానొక శుభముహూర్తం అప్పుడు గురువు హ్మ్. దాంట్లో నుంచి పట్కారాతో ఒక చిన్న పీస్ తీస్తాడు, హ్మ్. కాల్చిన ముక్క. హ్మ్. అది అతన్ని టెస్ట్ చేస్తది. కళ్ళెదురుగా శవం కాలుతాంది, దాంట్లో నుంచి ఒక ముక్క తీసి తినరా అంటే ఎంత దమ్ముండాలి? హ్మ్. గురువు మీద ఎంత పరిపూర్ణ విశ్వాసం ఉండాలి? హ్మ్. గురువు ఇచ్చింది ప్రసాదం, అది విషమా అనేది చూడకుండా తీసుకోగలిగిన దమ్ముంటే వాడు ఉత్తమ శిష్యుడు అని. హ్మ్. అప్పుడు వాడిని శిష్యునిగా స్వీకరిస్తారు. హ్మ్. అది వాళ్ళ పద్ధతుల్లో ఒక పద్ధతి. హ్మ్. నాకు సంపూర్ణంగా తెలీదు. నేను చూసింది కాదు. నేను వినింది. హ్మ్. మా గురువు నాకు చెప్పింది. హ్మ్. అఘోరీల గురించి డీప్‌గా ఎవడికి సంపూర్ణంగా తెలీదమ్మా. హ్మ్. నేను అఘోరి అని చెప్పుకొని తిరగతున్నాడు ఆ మహానుభావుడు. హ్మ్. అఘోరీ సాంప్రదాయాన్ని సర్వభ్రష్టం చేస్తా ఉన్నాడు. హ్మ్. మరి ఏం చేయాలి? మళ్ళీ ఏమన్నా అంటే గనక నేను ఆత్మార్పణ. దేనికోసం చేస్తాండవు నువ్వు అర్పణ? దేశం కోసం చేస్తాండవు ఒక సైనికుడిలాగా? హ్మ్. దేశం కోసం ఒక సైనికుడిలాగా ఏమన్నా చేస్తాండవా నువ్వు? హ్మ్. ఆ ఆడపిల్ల కోసం నన్ను ఇది చేసేస్తాండని నేను సస్తా. హ్మ్. నేను పెట్రోల్ పోసుకున్నావు కాల్చుకో. హ్మ్. ఎవరిని భయపెడిస్తాండవు? అవును. ఇప్పుడు ఈ పెళ్లి అనేది చాలా పెద్ద కాంట్రోవర్సీ అయిపోయింది.
వాళ్ళ జీవన విధానం ఒకలా ఉంది. అందరిని ఇబ్బంది అసలు ఇక్కడ పెడుతున్నారు అంటే కాంట్రవర్సరీ వాళ్ళ తల్లిదండ్రుల దిక్కు కూడా ఉంది. హ్మ్. పిల్లని పెళ్లి చేసుకుంటాన్నాడు ఒకడు ఆడమ్మగా కానివాడు అంటే ఎట్లా మీరు వాళ్ళ పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అవును. వాళ్ళ దిక్కు ఏదో లోపం ఉంది. హ్మ్. ఒకటి ఇక్కడ డబ్బు ఆడినా ఆడిస్తా ఉండాలా. హ్మ్. ఎవడో వెనక ఉండి మీరు గమ్మని ఉండండి, ఇది ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది భయపెట్టో వాళ్ళకు లంచాలు ఇచ్చో డబ్బులు ఇచ్చో హ్మ్. వాళ్ళని అట్లా నోరు మూసివి హ్మ్. దీన్ని హైక్ చేస్తా ఉండాలి. హ్మ్. దీనికి ఫుల్ స్టాప్ ఆ పిల్ల ఎందుకంటే విచక్షణ ఎందుకు లేకపోయింది? అంత చదువుకున్న పిల్ల. ఆ! ఆ పిల్లకి వేసాడు ఒక మాత్ర. హ్మ్. ఏ బోడి వశీకరణము యంత్రము మంత్రము కాదు. మాట్లాడితే అంటాడు హ్మ్. నేను సర్వనాశనం చేసేస్తా. హ్మ్. ఆడెవడో మీ టీవీ ఛానల్లో ఒక ఛానలోడు ఎదురు తిరిగి ఆ పాప మాట్లాడితే హ్మ్. మీ ఛానల్ అంతా సర్వనాశనం చేస్తానన్నాడు. హ్మ్. ఈ ష పొద్దుకు ఆ ఛానల్ బ్రహ్మాండంగా నడుస్తూనే ఉంది. హ్మ్. వీడు చేసింది ఏంది? హ్మ్. శాపాలు పెడుతున్నారు. వీడికి ఏమీ రాదు, హ్మ్. ఏమీ లేదు. హ్మ్. ఆ గుళ్ళకు పోయి చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసి హ్మ్. అది చూసిన వాళ్ళకు భయం. అది ఏంటి గురువుగారు ఇలా ఇలా చేయడం అది? అవి ముద్రలు ఉన్నాయి తల్లి, ఆ! శక్తివంతమైన ముద్రలు. హ్మ్. ఏ దేవునికి ఏ ముద్ర పెట్టి చూపించాలా అలాంటివి ఉంటాయి. హ్మ్. మా సాధు సమాజంలో కూడా హ్మ్. వైష్ణవాలయాలకు పోయినామంటే శంఖ ముద్ర పెడతాం, హ్మ్. శివాలయకు పోయినామంటే లింగ ముద్ర పెడతాం, హ్మ్. అమ్మవారి దగ్గరికి పోయినామంటే యోని ముద్ర పెడతాం. హ్మ్. అవి మాకు సాత్విక విధానాలు మాకున్నట్లే అఘోరులకు హ్మ్. కొన్ని రకాల ముద్రలు ఉంటాయి. హ్మ్. వాళ్ళ ఆ ముద్రలు మనుషుల ఎదురుగా ఎప్పుడూ ప్రదర్శించరు. హ్మ్. మన హీరో గారు మాత్రం ఎక్కడ పడితే అక్కడ డింగ్ డాంగ్ అంటాడు, భరతనాట్యాలు చేస్తాడు. ఇప్పుడసలు దీనికి ఎండ్ ఫుల్ స్టాపు అంటే ఎట్లా? ఇప్పుడు ఈరోజు శ్రీవర్షిణి అయింది. రేపు ఇంకొకరు గావచ్చు, ఇంకొకరు గావచ్చు. దీన్ని పాపము ఎట్లా కట్టడి చేయాలి? పండేదానికి ఏ రోజో ఒక దినం ఉంటుంది. హ్మ్. చెట్టులో పండు ముందు కాయగా పిందెగా ఉంటుంది. హ్మ్. అది ఏదో దినం పండు అవుతుంది, రాలి కింద పడుతుంది. హ్మ్. పాపం పక్వం అవుతుంది. హ్మ్. ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి హ్మ్. ఒకటొకటి. హ్మ్. ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది నన్ను పెళ్లి చేసుకున్నాడని. హ్మ్. ఇంకో అమ్మాయి కంప్లైంట్ చేసింది నన్ను పూజలు అని చెప్పి 10 లక్షల రూపాయలు డబ్బులు ముంచాడు అని. హ్మ్. ఇట్లా ఎంతమంది దగ్గర ఎన్ని లక్షలు ముంచాడో. హ్మ్. మరి ఆ కారులో దిక్కు తెలియకుండా అక్కడికి ఇక్కడికి బుర్రమని తిరిగేస్తున్నాడు. హ్మ్. ఎంత పెట్రోలు, ఎవడు ఈ డబ్బులు ఇస్తున్నాడు? హ్మ్. అంటే ఈ మాయలు మంత్రాలు ఒక్కసారి పోలీసు ఆ హ్మ్. కార్నంతా చెక్ చేస్తే హ్మ్. ఎక్కడెక్కడ ఏం మందులు ఉన్నాయో బయటపడతాయి. హ్మ్. నా వరకు నా అభిప్రాయం ఇది. హ్మ్. నా అభిప్రాయం ఖచ్చితంగా హ్మ్. అతను మామూలుగా తాగే హ్మ్. మత్తు మందులు మీ అదేమి సారాయి బ్రాందీలు ఏమో హ్మ్. అంటారు, అవి కాక హ్మ్. భయంకరమైన ఈ మందులు వాడుతున్నాడు, నార్కోటిక్స్ ఏమో అంటారు ఆ! దాన్ని. ఆ! నాకు ఖచ్చితంగా అది అతని కండ్లు, అతని హ్మ్. మాట, వ్యవహారము హ్మ్. అది ఆ మందులు తీసుకున్నోడే ఆ ముఖావళికలు, ఆ మాట తీరు, ఆ హ్మ్. వెంటనే ఆవేశము, ఆ హ్మ్. వెంటనే డౌన్ అయిపోవడము, హ్మ్. ఆ ఏడ్చడము. మరి అంటే దీనికోసం ఇప్పుడు నాగ సాధువులు గాని, సాధువులు గాని, మీలాంటి పెద్దలు గాని, గురువులు గాని ఎవరైనా దీనికోసం ఒక వాయిస్ వినిపించడము, ఇలా ఉండకూడదని చెప్పడం అలాంటియి ఎందుకు చేయట్లేదు? చెప్పి ఏం ప్రయోజనం? హ్మ్. దానికన్నా హ్మ్. నా వరకు నాకైతే హ్మ్. నిజంగా వాడు నా ఎదురుగా తారసపడితే హ్మ్. జై శ్రీరామ్ చేసేసి నేను పోయి శుభ్రంగా జైల్లో కూర్చుంటా. హ్మ్. మని చంపి నేను ఆత్మార్పణ హ్మ్. చేసుకుంటా ఏం లే, నేను హ్మ్. నేనుగానే ఉంటా, హ్మ్. వేసేస్తా. వీళ్ళకి ఎవరికి చేత కావడం లే మళ్ళీ. హ్మ్. యెస్. ఇంకా ఈ వచ్చిన కంప్లైంట్ల మీదన్నా ఖచ్చితంగా దృష్టి పెట్టి హ్మ్. ఆ లోపలికి తీసుకొని పోయి ఒక్క 10 రోజులు మామూలు నీళ్లు భోజనము పెడితే అయ్యే మొత్తం బయటకు అవును. వచ్చేస్తాడు. కానీ చాలా అన్నము మంది భోజనం పెట్టాలి. హ్మ్. వాని మందులు లేనప్పుడు అల్లాడిపోతాడు. హ్మ్. అవి పడకపోతే వాళ్ళు ఉండలేరు. అవును. మరి సారాయి అలవాట్లనన్నా మార్చొచ్చు. హ్మ్. అవి మార్చడం చాలా కఠినాతి కఠినం. హ్మ్. అందుకే ఆ పిల్ల 4 రోజులు బాగుండింది. హ్మ్. మళ్ళా పోయింది, వానితో పెళ్లి చేసుకునింది. హ్మ్. తీసుకొని వచ్చారు వీళ్ళు, గుజరాత్ నుంచో యాడ నుంచో తీసుకొని వచ్చారు కదా, వాళ్ళ హ్మ్. అన్నలో ఎవరో పోయి తీసుకొని వచ్చారు. అవును. తప్పు అయిపోయింది, క్షమించు అమ్మా నాన్న ఇన్ని మాట్లాడింది ఆ పిల్ల. హ్మ్. మళ్ళీ టక్కన మారింది అంటే హ్మ్. ఆ మందు ప్రభావం. హ్మ్. వశీకరణ గాదు. వశీకరణం చేసేంత శక్తి వాడికి లేదు. హ్మ్. ఆ శక్తులు ఉన్న మహానుభావులు ఉంటారు, వాళ్ళు చెయ్యరు. హ్మ్. వశీకరణం నేర్చుకున్న తర్వాత ఎవడి మీద వశీకరణం చేయడు. హ్మ్. అంటే అసలు పాత కాలంలో
పూర్వంలో ఏదైనా గత చరిత్రలో ఏమైనా ఈ వశీకరణాలు అలాంటి వాటి గురించి ఏమైనా ఉందా గురుగారు? ఎన్నో ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. చేతబడులు, హ్మ్. వశీకరణాలు హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. కానీ హ్మ్. రాను వాటిని వాడడం తగ్గించారు. హ్మ్. ఎందుకు? హ్మ్. అవి వాడి వాడినెవనో పాడు చేసినాక హ్మ్. ఒకడిని పాడు చేస్తే ఆ పాడు ప్రభావం మన మీదకి తప్పనిసరిగా పడుతుందిగా. హ్మ్. ఇందాక మీరు చెప్పారుగా కర్మ తప్ సిద్ధాంతం. హ్మ్. తప్పదు. హ్మ్. నువ్వు ఏ గింజ నాటినావో హ్మ్. అదే చెట్టు మొలకై బయటికొచ్చి అదే పండుని ఇస్తుంది. హ్మ్. తప్పదు కదా! హ్మ్. ఓహో! ఈ ఎందుకు చెడ్డ చేసి మనం ఎందుకు పాడైపోవాలి? అవును. సమాజంలో మనం ఎందుకు చెడ్డ పేరు తేవాలి? హ్మ్. అనేసి ఆ మంత్రాలను వాటి శక్తిని ఇంకోడికి పనికి రాకుండా మెల్లమెల్లగా దాన్ని ఎరాస్ చేశారు. హ్మ్. చేసేసారు. ఇప్పుడు లేదు. వశీకరణం మహాభయంకరంగా ఎప్పుడు ఏదో ఒక రాజు వాడు మహాశక్తిమంతుడు దుర్మార్గం చేస్తానాడు. హ్మ్. వాడిని ఇంకా ఏమీ చేయలేము. హ్మ్. యుద్ధంలో చంపలేము. హ్మ్. అటువంటప్పుడు ఈ వశీకరణం చేసి హ్మ్. వానిలో ఆ దుష్టత్వాన్ని మెల్లగా తగ్గించి హ్మ్. ఇప్పుడు ఈ చెప్పినవని మాట వినాలాడు. అవును. రే చంపొద్దు అట్లా ఇట్లా అని ఆ రాజును హ్మ్. లేకుంటే ఒక వ్యక్తిని హ్మ్. వాళ్ళను చేసేకి అట్లా వాడేవాళ్ళు. హ్మ్. మంచికే వాడేవాళ్ళు గానీ దుష్టత్వానికి ఇంకోడిని పాడు చేసేదానికి ఒకళ్ళ జీవితమే పాడు. హ్మ్. ఇప్పుడు ఆ పిల్ల జీవితం ఏంటి? అవును. అసలు వీళ్ళు అంటే 20 ఏళ్ల చిన్న వయసు బిడ్డ హ్మ్. తెలుసో తెలియదో హ్మ్. తెలియక కాదు. హ్మ్. 20 ఏళ్ల పిల్లకి అన్నీ తెలుసు. హ్మ్. మొదటి నుంచి ఆ అట్రాక్షన్. హ్మ్. ఈ దిక్మాలిన అట్రాక్షన్ ఏదో సాధు హ్మ్. ఆ సినిమాలో ఒకటి చూపించారమ్మా. హ్మ్. ఆ నుంచి ఈ అఘోరమో అంటే అఖండమో చెత్తఖండమో గాని హ్మ్. అది బయటకొచ్చినాక ఆ సినిమా దగ్గర నుంచి మొత్తము హ్మ్. మనుషుల అభిప్రాయాలు మారిపోయినాయి. నేను అయిపోవాలి అఘోరి హ్మ్. ప్రతి ఒక్కడు. హ్మ్. అఘోరి అయిపోయి ఏం చేస్తావు నువ్వు? హ్మ్. అఘోరి అయిపోతే నువ్వు సర్వసంగ పరిత్యాగం చేయాల. హ్మ్. ఈడేమో అమ్మా నాన్నని ఎతుక్కుంటే ఇంటికొచ్చాడు. హ్మ్. మళ్ళా అంటాడు నా దగ్గర ఇన్ని కోట్లుంటే మా అమ్మా నాన్నని ఎందుకు అట్టబెడతాను అంటాడు. హ్మ్. నువ్వు అమ్మా నాన్ననే చూసుకోలేనివాడివి. అఘోర అయినాక నువ్వు మళ్ళీ అమ్మా నాన్నలతో లింక్ ఏంటి? అవును. అమ్మా నాన్నలతో లింక్ అంటే సరే మాతృదేవో భవ, పితృదేవో భవ అనుకున్నావనుకో. హ్మ్. ఈ దిక్కుమాలిన పెళ్ళిళ్ళ గోల ఏంది నీకు? అవును. అసలు ఎవరైనా గాని ఇప్పుడు ఆడపిల్లున్న ఇంటికి అసలు రానీయడమే తప్పులాగా భావించాలసలు. ఎందుకు అసలు వాళ్ళు హ్మ్. ఇండ్లలో ఉండరమ్మా. ఆ! మేము సరే అఘోరాలు కాదు. మేము సాధారణ సన్యాసులం. హ్మ్. సన్యాసం తీసుకున్నాక కుటుంబీకుని ఇంట్లో ఉంటే వాని వాసనలు మాకేడ తగులుతాయో అని హ్మ్. గంటల కన్నా ఎక్కువసేపు ఉంటే తగునని హ్మ్. భిక్ష మాత్రం చేసి హ్మ్. వాళ్ళు భిక్ష మాకు పెట్టినారు కాబట్టి హ్మ్. దక్షిణ ఇచ్చారు కాబట్టి ఆ రుణం తీర్చుకునేకి 4 మంచి మాటలు అనే ఆ రుణాన్ని మళ్ళా మేము అక్కడ తీర్చేసుకొని హ్మ్. వచ్చేయడమే తప్ప హ్మ్. ఆ ఇళ్లలో పడుకోవడము హ్మ్. స్నానాలు వగైరాలు పాడు పరదేశాలు హ్మ్. ఈ చెయ్యము. సన్యాసులు మేమే చేయనప్పుడు అవును. మాకన్నా ఎంతో వందల రెట్లు నిష్టగా ఉండే అఘోరవులు హ్మ్. ఒకటి ఇంట్లోకి రావడం ఏంటి? వాళ్ళు శ్మశానంలో ఉంటారు. లేదా గుళ్ళలో పడుకుంటారు. హ్మ్. కాలభైరవుని ఆలయాలు ఉంటే ఆడుంటారు. హ్మ్. అక్కడ అలో చేయలేదంటే ఏ చెట్టు కిందనో ఉంటారు. హ్మ్. ఇండ్లలో ఉండే ప్రసక్తి అఘోరాకు లేనే లేదు. హ్మ్. ఇంట్లో కాలు పెట్టరు. ఇప్పుడు ఆ శ్రీవర్షిణి అనే అమ్మాయి ఈ వీడియో గనుక చూస్తుంటే ఏం చెప్తారు గురువుగారు మీరు? ఆ పిల్లగా మాట్లాడడం లేదు. హ్మ్. ఆ లోపల ఉన్న మందులు మాట్లాడిస్తాంది. హ్మ్. ఎవరైనా చర్య తీసుకొని హ్మ్. ఆ మెడికల్ టెస్ట్, బ్లడ్ టెస్ట్‌లు చేస్తే ఏ మందులు వాడుతున్నారో తెలిసిపోతుంది. అవును. ఈయన్ని కొంచెం పీకితే హ్మ్. ఎక్కడి నుంచి తెస్తాన్నాడు, ఏం చేస్తాన్నాడు అనేది తెలిసిపోతుంది. హ్మ్. అంతే. అయినా హ్మ్. ఆ బురద మాటలు నా చేత మాట్లాడిస్తడం నాకు ఇంతకన్నా ఇష్టం లేదసల. హ్మ్. కానీ నాలో గూడా మన సనాతన ధర్మం ఇంత అవును. భ్రష్టు పడిపోతాందే హ్మ్. అన్న బాధతో హ్మ్. ఈ మాత్రమన్నా చెప్తాను. హ్మ్. మీ తెలుగులో అదేమో అంటారు అడుసు తొక్క అనేలా కా కాలు కడగనేల. మళ్ళీ ఆ! తెలిసి అది బురద అని తెలిసి దాని గురించి మాట్లాడడం. హ్మ్. రేపొద్దున ఇంకోడొచ్చి ఇంకోడు వాడు నన్ను అని, హ్మ్. నేను మళ్ళీ ఇంకోటని ఏందిది? అవును. కానీ దీనికి ఏదో ఒకటి ఒక మాటన్నా ఏదైనా ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి కావాలి గదా! అసలు. ఇంకా దీని గురించి బాగా థరోగా ఎవరో ఒకళ్ళు చెక్ చేసి ఇతని ఎనకలే ఎవరు ఉన్నారు. హ్మ్. నాకైతే నా వ్యక్తిగత అభిప్రాయం. హ్మ్. సనాతన ధర్మాన్ని సర్వభ్రష్టం చేసేదానికి ఎవడో కంకణం పట్టుకొని ఈయన్ని పావుగా వాడుకుంటున్నాడా? హ్మ్. లేదా ఇతని మందుల ప్రభావానికి లోనైపోయి హ్మ్.
ఈ కొనాలంటే చాలా ఖరీదవి. అవును. ఏంటి ఈ బ్రాందీ విస్కీలు అంటే ఏదో వందల్లో, అది వేలల్లో లక్షల్లో ఉంటాయి. ఇంకా మరి ఈ మోసాలు పూజలు అని చెప్పి చేయడాలు, అసలు పూజలు చేసే వాళ్ళ మీద కూడా నమ్మకం పోయేటట్లు చేస్తా ఉంటారు. అవును. కొంతమంది అఘోర మహాత్ములు ఉన్నారు. వాళ్ళు ఏదో గుట్టు చప్పుడు కాకుండా కొన్ని ఆ క్షుద్రాలను పోగొట్టేకి వాళ్లకు తెలిసిన పూజలు అవి ఇళ్లలో చేయరు, వాళ్ళు శ్మశానంలో చేస్తారు. ఇంట్లో చేస్తే ఇల్లు చుట్టుపక్కల ఆ వైబ్రేషన్స్ పోయి ఎవరు దెబ్బతింటారు అని వాళ్ళు కేవలం శ్మశానాల్లో చేస్తారు, అది ఇతరుల మంచి కోసమని. ఇది ఏమి చేస్తున్నట్లో నాకేం అర్థం కాలే. ఖచ్చితంగా దీనికి ఏదో ఒకటి ఫుల్ స్టాప్ అనేది అవుతుంది అతి దగ్గర కాలంలో. ఒక స్వామి ఉన్నారు, ఆయన అన్నాడు ఇంకొక 6 నెలలు 2 ఏళ్ల లోపల అతని పని అయిపోతుంది అని చెప్పేస్తాడు, బయటపడిపోతాడు, అన్నీ తెలిసి నిజాలు బయటకు వస్తాయని చెప్పాడు. ఆయన చాలా పక్క ఎవరు అంటే చిన్న తిరుపతి స్వామి దగ్గర ఆయన్ని ఎత్తుకొని తిప్పారు, మీకు తెలిసే ఉంటుంది. ఆయన అమ్మవారి నిష్ఠ ఎంత అద్భుతంగా ఎంత బాగా చెప్తాడు. అంతటి మనిషి చేత కూడా మీరు పలికిచ్చారు ఈ అఘోరి అఘోరి అని. ఏ ఛానల్ చూసినా అదేనా, మీ రేట్లు పెంచుకునేదానికి ఇంత వాడిని హైక్ చేయడమా? మళ్ళీ చూపించేది మరి డైరెక్ట్గా చూపించండి, అద్దాలు పెట్టి. ఏ మీకు ఆ దమ్ము లేదు? సారీ మా, ఆ సబ్జెక్టే మంచిది కాదు. అవును.